ముద్దాయి జగన్ అమానుషంగా అతి దారుణంగా బాబుల్ పకీర్ అనబడే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా నిరూపణైనది. ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరిశిక్ష విధించడమైనది. జగన్, నీకు ఉరి శిక్ష పడి చాలా అన్యాయం జరిగింది. చూడు, నాకున్న డబ్బు నగలు సర్వస్వం ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నిన్ను రక్షించుకుంటాను. నేను ఉరి శిక్ష నుంచి తప్పిస్తాను. వద్దు గీత, నా కోసం నువ్వేం తాపత్రయపడద్దు. సీత లేని ఈ లోకంలో బ్రతకాలని ఆశ నాకు లేదు. త్వరలో ఆమెను కలుసుకోవాలన్నదే నా ఆశయం, అదే నా ధ్యేయం. వస్తా. ఎంత పని జరిగిపోయిందిరా బాబు. నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మగతి ఏం కావాలరా? నా కడుపులో ఇంత చిచ్చు పెట్టావేరా నాయనా. ఎందుకమ్మా బాధపడతావు? నీకు ఇష్టం లేని ఆడపిల్ల నీ ఇంటికి వాళ్ళగా రావటం లేదు. ఇకనైనా నిశ్చింతగా ఉండు బాబు. బాబు, అర్జెంటుగా రమ్మన్నారట. రామచంద్రయ్య, బాధ్యత గల ఉద్యోగి దారి తప్పి ప్రవర్తిస్తే ఏం చేయాలి? దండించాలి సార్. ఊరుకుంటే పెట్టలేకపోయి మరీ దారి తప్పేస్తాడు. అయితే నేను ఇప్పుడు ఏ విధంగా దండించాలి? సార్, జైల్లో ఉన్న ఒక ఖైదీకి జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఆహారం తీసుకెళ్ళవటం నేరం కాదంటావా? నిజమే సార్. కానీ అతను ఉపవాసాలతో మన కళ్ళ ముందే ప్రాణం వదిలితే ఆ పాపం మనకే వస్తుంది కదా సార్. పోలీసు ఉద్యోగి పాపం పుణ్యమని మెత్తబడకూడదయ్యా. పోలీసు ఉద్యోగి అయినా వాడు మనిషే కదా సార్. రామచంద్రయ్య, సార్, పోలీసుగా నేను అతన్ని చావుగొట్టాను. ఒక మనిషిగా ఆకలేసి అతనికి అన్నం పెట్టాను. పోలీసులో మానవత్వం ఉండటం నేరమే అయితే నన్ను శిక్షించండి సార్. రామచంద్రయ్య, బండబారిన మొండి మనుషుల పట్ల మంచితనం మానవత్వం చూపించేం ప్రయోజనం లేదయ్యా. ప్రాణాలు తీసే వాళ్లతో మనసు, మమత, జాలి, కరుణాన్ని పెట్టుకుంటే మనకే ముప్పుస్తుంది. వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళయ్యా. సార్, మీరు పెద్దవారు, నేను మీతో చెప్పదగ్గవాడిని కాదనుకోండి. కానీ ఒక విషయం, ఇక్కడ ఈ నేరస్తులంతా ఉన్నారు, వీళ్ళు రోగులు లాంటి వాళ్ళు. నేరం అనేది వీళ్ళలో ఉన్న రోగం. రోగులంతా ఆసుపత్రికి వెళ్ళినట్టు నేరస్తులంతా జైలుకి వస్తారు. ఇక్కడున్న మీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు అన్నమాట. మేమంతా మీకు సాయం చేసే కాంపౌండర్ అన్నమాట. మీరు మేము కలిసి వీళ్ళలో ఉన్న రోగం అంతా నయం చేయాలి సార్. అందుచేత ఏమీ లేదు సార్, ఏమీ లేదు. రామచంద్రయ్య సార్, నాకిప్పటికి అర్థమైందయ్యా. ఏమి సార్? నీకు ప్రమోషన్ ఎందుకు రాలేదు? నిజమే సార్, నిజం. ఏమిటి గొడవ? వెళ్ళు. మా నాయన కదా. వెళ్ళమంటుంటే ఏమిటయా? ఏమిటి గొడవ? ఎవడివిడా? కొత్తగా ఇది జగన్ లేదండి, ఆయన తల్లిటండి ఇవిడ. అవును బాబు, నేను జగన్ కన్న తల్లిని. వాణ్ణి చూడాలని గంపెడాశతో మా ఊరు నుంచి వచ్చాను. చూడమ్మా, నువ్వు బాధపడి బ్రతిమాలి ప్రయోజనం లేదమ్మా. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఎవరిని చూడడానికి వీలేదమ్మా. అది రూలు. బాబు, కన్న తల్లి బిడ్డను చూడటానికి రూల్ ఏమిటయ్యా? బాబు, నీకు దండం పెడతాను, ఒక్కసారి నా బిడ్డను చూపించు బాబు. బాబు, ఏడోకమ్మా, ఏడోకు. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది. ఊరుకు. నేను మా సూపరింటెండెంట్ గారి ఇంటికి వెళ్ళి ఆయన అనుమతి అడుగొస్తాను. ఆయన దేవుడు లాంటి మనిషి, తప్పకుండా ఒప్పుకోవచ్చు. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ చెట్టుకి నువ్వు కూర్చో, నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. అలాగే బాబు. నమస్కారం అయ్యారు. నమస్కారం అమ్మగారు. బాబు, జరంగారం ఏరిపోయిందా? ఏమిటి రామచంద్రయ్య, ఇంటికి వెళ్లకుండా ఎలా వచ్చావు? ఆ ఖైదీ నెంబర్ 203. అదే సార్, జగన్ లేడు సార్. వాడికి ఓ తల్లి ఉందట. ఆవిడికి వీడొక్కడే కొడుకట. వీడు ఎంత కూనీకూరైనా తల్లి ప్రేమ ఎక్కడ పోతుంది సార్. పాపం వీడిని చూడాలని వచ్చింది సార్. ఆ వచ్చిన ఆవిడ పెందగా రావచ్చు కదా సార్. టైం అయిపోయిన తర్వాత వచ్చింది. టైం అయిపోయిందమ్మా అని నేను కూడా అరిచాను సార్. నా తప్పు కాదు. రైలు ఆలస్యంగా వచ్చిన బాబు అని ఏడ్చింది సార్. ఆ ఏడుపుకి మనిషి అన్నవాడు ఎవడైనా కరిగిపోవలసిందే. నేను కూడా కరిగిపోయి కళ్ళపడి నీళ్ళట్టుకున్నాను. నేనే కాదు, మీరైనా అంతే సార్. ఎంత స్ట్రిక్ట్ అయినా మీది జాలిగుండే కదా సార్. సార్, నేను చెప్పాను, నాతో చెప్పి ఏం ప్రయోజనం లేదమ్మా. నేను మా సూపరింటెండెంట్ గారితో చెప్పొస్తాను. ఆయన దేవుడు, ఆయన మనస్సు. వెన్న హృదయం పాలు మీగడ ఎవరన్నా జాలి అని 1,00,000 చెప్పుంటాం. అవును సార్. కానీ నేను ఒక సూపరింటెండెంట్ అని, రూల్స్ పాటించడంలో మీ అందరికంటే స్ట్రిక్ట్ అని చెప్పడం మర్చిపోయి ఉంటావు, అవునా? దాందే ఉంది సార్. ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను సార్.
ఆయన చాలా స్ట్రిక్ట్, చూడడం కుదరదు. తల జైలు గోడకేసి కొట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే వాటిలాగా మా మనసులు కూడా రాతి మనసులు అని చెప్పొస్తాను సార్. వస్తానమ్మగారు. రామచంద్ర సార్, చూడు, ఇవాళ చూడటానికి కుదరదు, కానీ వాళ్ళ అబ్బాయిని చూసి ఏర్పాట్లు రేపు చేస్తామని ఆవిడతో చెప్పు. నిజంగానే సార్? ఆ. సార్, నాకు తెలుసు సార్, మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా మీ మనసు చాలా గొప్ప సార్. మీ అయ్యగారు ఏమన్నారు బాబు? దేవుడు లాంటి మనిషి వరవకుండా ఉంటాడా? అందుట్లో అడిగింది ఎవరు? ఆంజనేయులు లాంటి భక్తుడు. చూడమ్మా, నువ్వు రేపు పొద్దున్నే వస్తే మీ అబ్బాయిని చూడొచ్చు. అమ్మో, రేపు పొద్దున్న? ఇవాళ కాదు, రేపు పొద్దున్న దాకా ఏం చేయరా దేవుడు? అబ్బబ్బబ్బబ్బ, ఊరుకో అమ్మా, ఊరుకో. సరేలే, ఈ చెట్టు కింద పడుకుంటా గానీ రేపు పొద్దున్న వచ్చి లేపు. ఈ చెట్టులో నేను సొంత అనుకున్నావేంటి? ఇక్కడ పడుకుంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరి ఏం చేయను బాబు? బాబు బాబు అంటున్నావుగా, తప్పుతుందా? సరే పదమ్మా, మా ఇంటికాడ పడుకుంది కానీ పద. రామ్మా, ఇదే మన ఇల్లు. ఇట్ట కూర్చోమ్మా. ఆ, శాంతి, అమ్మా శాంతి. వస్తున్నా అన్నయ్య. అమ్మా. శాంతి మా చెల్లెమ్మ. ఆహా. పేరుకే కాక మనిషి కూడా మహాశాంతమూర్తి. ఆ. కొత్త బోళా మనిషి. ఏమిటన్నయ్య? ఎవరివిడా? అమ్మ, అమ్మా. అదే జైల్లో 203 ఖైదీ జగన్ నేతను ఉన్నాడు. హ్మ్. అతని తల్లెమ్మ. పాపం అతను చూద్దామని వచ్చింది. టైం అయిపోయింది, రేపు పొద్దున్న రమ్మన్నారు. ఈ రాత్రికి ఏ చెట్టు కిందైనా గడుపుతానంటేను. మహాత్ముల్లా నువ్వు ప్రత్యక్షం అయిపోయి మా ఇల్లు తేరగా ఉంది, మా చెల్లి నెత్తి ఖాళీగా ఉంది, వచ్చి దాన్ని నెత్తినెక్కి కూర్చోవచ్చని తీసుకొచ్చావు అనమాట, అంతేనా? నాయనా, నేను ఈ రాత్రికి ఏ సత్రం వరకు మీదన్నా పడుకుంటాను. ఇక్కడ నాకు నిద్ర పట్టేటట్టు లేదు. నువ్వు ఉండమ్మా. ఏమిటమ్మా శాంతి, తెలియని మనుషుల దగ్గర అలా పరస్కాలు అడుగుతా తప్పు కాదు. నువ్వేమనుకోకమ్మా, సరదాగా. సరదా లేదు, బురదా లేదు, నిజంగానే అంటున్నాను. కుండ బద్దలు కొట్టినట్టు అమ్మాయి ఎలా అంటుంటే ఇంకా ఇక్కడ ఎలా అమ్మా, ఉండదు? ఏమిటమ్మా శాంతి అది? నిజంగానే అంటున్నాను, వెళ్ళటానికి వీల్లేదని. చూసావమ్మా, నేను చెప్పలేదు. ఈ రాత్రికి మీకే కష్టమైనా వస్తే నలుగురు నన్ను అనుకుంటారు. ఉత్తముడైన అన్నగారు తల్లి లాంటి మనిషిని ఇంటికి తీసుకొస్తే తాటికి లాంటి చెల్లెలు తరిమేసిందన్న పేరు నాకెందుకు? రండి రండి రండి, రాపారండి. పర్వాలేదా? రామ్మా, అది ఇలా గద్దరగా మాట్లాడినా మనసు వెన్నపోస్తాంటిదమ్మా. వదలమ్మా, త్వరగా రమ్మా, లేకపోతే ఇది కూడా ఉండదు. త్వరగా రమ్మా. రామ్మా రా, అడుగు మీ అబ్బాయి. బాబు జగన్. ఎందుకు వచ్చా? అదేమిట్రా బాబు అలా అడుగుతున్నావు? తల్లి బిడ్డ దగ్గరికి ఎందుకు వస్తుందిరా? కళ్ళారా చూసుకోవడానికి, నోరారా బాబు అని పిలుచుకోవడానికి. అందుకే వచ్చాను రా బాబు. చూడటానికి వచ్చావు. కటకటాల వెనక నుంచి రాబోయే చావు కోసం ఎదురు చూసే నన్ను చూడటానికి వచ్చావు. వెళ్ళు, బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబు, మళ్ళీ నీ ముఖం నాకు చూపించు. ఒరేయ్ బాబు, ఆగరా, ఒక్కసారి ఇటు చూడరా. పోలీసు బాబు, విన్నావా? వాడు ఎలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడో విన్నావా? ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకున్న కన్న తల్లిని చూడ్డానికి వస్తే గుండెలు కోసేసేలా మాట్లాడి పొమ్మంటున్నాడయ్యా. పోతానయ్యా, పోతాను. అమ్మ మనసు అర్థం చేసుకోలేక వాడు పొమ్మంటుంటే ఏం చేయగలనయ్యా? ఏడుస్తూ పోవడం తప్ప. ఒరే 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 ఓరి నీచుడా, అమ్మ మనసు నప్పిస్తావురా నువ్వు? నువ్వు మనిషివా పశువురా? 9 నెలలు నిన్ను మోసి రక్తం పంచి తన పేగు తెంపుకు నీకు ప్రాణం ఇచ్చిన అమ్మను మొహం చూడ పొమ్మంటావురా? ఓరి దౌర్భాగ్యుడా, అమ్మని 2 లక్షలకి అర్థం దైవం తెలుసుకోరా? రాముడైనా దేవుడైనా సరే అమ్మకు దండం పెట్టి తినాల్సిందేరా. అటువంటి అమ్మను మొహం చూడ పొమ్మంటావురా నీచుడానికి? ఆపన్న ఆపు. బలవంతాన బాధను దిగమింగుకుంటున్న నన్ను నీ మాటలతో మరింత గాయపరచుకో. జగన్, అవునన్నా, రేపో మాపో చావబోయే నన్ను చూసుకుని మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆమెను ఓదార్చలేక నేను కుమిలిపోవాలి. అందుకే బండగా మొండిగా నేను తల తిప్పేసుకున్నాను. దూరంగా వచ్చేసాను. తమ్ముడు, బాధపడకు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించయ్యా, క్షమించు.